ఏమయ్యా భాస్కరరావు, కాఫీ తాగావా? వెళ్ళిపోతున్నావు? లేదండి, ఒక చెల్లెలు అప్పు ఇవ్వడానికి ఇష్టపడకపోతే మరో చెల్లెలు కాఫీ ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాను. అదేంటయ్యా? అది అంతే బావగారు. ప్రియాల మాట్లాడడం తప్పే. దానికి బదులు నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. అయ్యో, చూడండి, తను మిమ్మల్ని ఎప్పుడు అనాలా చూసుండకపోవచ్చు, కానీ మీరు మాత్రం నాకు ఎప్పుడూ బావగారే. బావగారు బాదంగారు అని డైలాగ్ చెప్పడం కాదురా, ఆపదలో మన ఇంటికి వచ్చినప్పుడు ఆదుకుని పంపించడం మన ధర్మం. డబ్బులి. వద్దు మావయ్య గారు, నువ్వు వెళ్ళరా, నేను మాట్లాడతాను. ఏంటయ్యా భాస్కర్, ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందంటే ఏం మాట్లాడవేంటయ్యా? ఏ చుట్టరికం లేని వాళ్ళు గుమ్మంలోకి వస్తేనే భోజనం పెట్టకుండా పంపించిన నీ చెల్లెలు కాఫీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోమందంటే అసలు ఏం జరిగిందయ్యా? నాతో చెప్పడానికి ఏమైంది? మీకు తెలిసిందే మావయ్య, నా చెల్లెల్ని చూస్తుంటే నాకు బాధేస్తుంది. అలాగే దాన్ని గట్టిగా కొట్టాలనిపిస్తుంది. ఏం కర్మ మావయ్య గారు దానికి? అందరితో మాటలు పట్టాలు, పరిస్థితులతో కుస్తీ పట్టడాలు, అవసరం కోసం సొంత వాళ్ల ముందు చెయ్యి చాచే పరిస్థితులు తెచ్చుకోవటాలు. ఏం అవసరం దానికి? ఓర్పు కూడా ఓ అద్దంటూ ఉండాలి కదా. తాహత లేనోళ్ళు తైతక్కలాడుతుంటే అన్ని అర్హతలు ఉండి ఇది తల ఉంచుకుని నిలబడుతుంది. మా ఇంట్లో అంటే మా తలరాత పేదరికంలో బతకటం తప్పటం లేదు. దానికి దేవుడు వరవిచ్చినా తను మళ్ళీ పేదరికాన్ని కోరుకుంటుంది ఎందుకు? గీతమ్మ సంగతి నీకు తెలిసిందే కదయ్యా. పేదరాలుగా బతుకుతుందన్న బాధ కంటే అసలు మనిషిగా విలువ లేకుండా బతుకుతుందని బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఒకసారి ఓ పూట అన్నం పెడితే వాళ్ళు సచ్చే వరకు చెప్పుకుంటూ తిరుగుతుంటారే, అలాంటిది తన పేగుని తెంచి పంచేసుకున్న ఇది డబ్బు లేకపోయినా ఈ రోజు నేను బాధపడినా పర్వాలేదన్నట్టుగా మాట్లాడి నన్ను తిట్టేసింది. చూడు భాస్కర్, నీ బాధ నాకు అర్థమవుతుందయ్యా, కానీ గీతమ్మ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకెంత అర్థం చేసుకోవాలి? చూడు భాస్కర్, ఆ భగవంతుడు ఏది ఎందుకు చేస్తాడో కారణాలు మనకు తెలియపోవచ్చు. అంత మాత్రాన కారణం లేకుండా ఉండదు కదా. ఆయన ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడో మరి. ఆట మొదలుపెట్టినోడికి ముగింపు ఎక్కడో కూడా తెలిసే ఉంటుంది కదా. అంతవరకు ఎదురు చూడడం తప్ప మనం బయటపడితే గీతమ్మకి సాయం చేసిన వాళ్ళం అవ్వకపోగా కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం. నీకది ఇష్టమేనా? నీకోటి తెలుసా? ఏదో చుట్టపు చూపుగా వచ్చిన నీకే నీ చెల్లెల గురించి బాధ ఎత్తే 24 గంటలు 365 రోజులు తనని, తను పడుతున్న కష్టాల్ని, ఎదుర్కొంటున్న అవమానాల్ని కళ్ళారా చూస్తూ కూడా నోరు మెదపలేని పరిస్థితుల్లో నిలబడి చూస్తున్న మాకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అవన్నీ తర్వాత చూసుకుందాం గానీ ముందు డబ్బు తీసుకెళ్లి పొలం పనులు చూసుకో. వద్దండి. ఏమయ్యా, కావాలని కదా ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు వద్దనుకుంటున్నాను. వచ్చి పడిన అవమానాలు చాలు. నిన్నెంత అవమానించడానికి వాళ్ళంతా ఎవరయ్యా? ఈ బాధ అంతా నిజం బయటపడేంత వరకే కదా. అయినా ఇది మా డబ్బు కాదు, మీ చెల్లెల డబ్బులే కదా. న్యాయంగా అయితే ఈ ఆస్తంతా నీ మేనకోళ్ళదే కదా. నీ చెల్లెల డబ్బులే నువ్వు తీసుకుంటున్నావు, నీ మేనకోళ్ళ డబ్బులే నువ్వు వాడుకుంటున్నావు. చూడు, పౌరుషాలు అవసరాలను తీర్చలేవు. నా మాటని ఇదిగో తీసుకో. ఇదిగో భాస్కరరావు, ఇదేమి నీకు ఊరికే ఇవ్వడం లేదో, అప్పుకే. నీ మేనకోళ్ళు పెళ్లి టైంకైనా మేనమావం కట్నం కింద దీన్ని చదివించాలి, సరేనా? అదే అట్ట నవ్వుతూ ఉండాలే. వస్తాను మాయ. ఇదిగో భాస్కర్. ఏంటి మాయ గారు? ఇంటి చుట్టాలు వెళ్ళిపోతూ ఉంటే
ఎవరైనా మళ్ళీ ఎప్పుడొస్తారని అడుగుతారు. కానీ నేను మాత్రం ఇంకెప్పుడు ఇంటికి రావద్దని చెప్తున్నాను. నా మాటలనికేముందో నీకు అర్థమైందనుకుంటాను. నీ చెల్లెలు కన్నీళ్లు చూసి తట్టుకునే శక్తి నీకు లేదురా. కాబట్టి ఆ కళ్ళను చూడకుండా దాకోమంటున్నారు. అంతే కదండి. ఇక రాను, ఎప్పటికీ రాను. అన్నయ్యని అలా వెళ్ళిపోమ్మన్నందుకు ఎంత బాధపడి ఉంటాడో. బాధపడితే బాధపడి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా ఏంట ఆవేశం. సమయానికి నేను అడ్డుపడకపోతే ఇవాళ ఆయనతో నిజం చెప్పేసి ఉండేవాడు. మాణిక్కి మావయ్య గారికి స్లిప్ అయ్యే అలవాటు ఉంటే వీడికి ప్రతి దానికి ఎమోషనల్ అయిపోయే అలవాటు ఉంది. చెల్లెలు కష్టపడుతుంది అనే బాధే కానీ నిజం బయటకు తెలిస్తే దాని కాపురం ఏమవుతుందో అన్న ఆలోచనే లేదు. అసలే ఇంట్లో అత్తయ్య గారు కూడా ఉన్నారు. ఆవిడికి గాని ఈ నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు నన్ను బ్రతకనిస్తుందా? గీతా, గీత, ఒసే గీతా, గీతా, ఒసే గీతా. ఏంటత్తయ్య? ఏంటత్తయ్యా అంట. పిలుపులు మాత్రం బాగానే ఉంటాయి కానీ పనులే జరగవు. ఏమైందత్తయ్య? నా బూడిదైందే, నా శ్రార్థమైంది. మమ్మీ, ఆ గీత వచ్చి మనల్ని అప్పటికెలా చేయమని కీ ఇచ్చి పంపిస్తే ఆ మ్యాటర్ మాట్లాడకుండా అరుస్తూ ఉందేంటి ముసల్ది? ఆవిడ స్టైల్ అంతేనే. ఆ గీతని తిట్టడం తిట్టించడం మనకి సరదా అయితే ఆవిడకి జీవితాశయం. అరే, ఇంట్లో పెద్దదొకతుంది, అది లేచేసరికి కాఫీ ఇవ్వాలి అన్న కనీస జ్ఞానం ఏమైనా ఉందంటే నీకు? కాఫీ ఇద్దామని ఇందాకే మీ రూమ్కి వచ్చానత్తయ్య. కానీ మీరు నిద్రపోతూ ఉన్నారు. లేచాకిద్దామని. లేచాక కాఫీ ఇవ్వడాలు, అడిగితే అన్నం పెట్టడాలు కాదే. లేచేసరికే కాఫీ ఇవ్వాలి, అడగకుండానే అన్నీ అమర్చి పెట్టాలి. అసలు అత్తయ్య అంటే గౌరవం ఉందంటే నీకు? ఉండండి అత్తయ్య, ఇప్పుడే కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆగో, నేను అడుక్కున్నాక కాఫీ పెట్టి నా మొహాన తగలెట్టడం కాదు. అవును, ఏంటి బ్యాంక్ నుంచి ఏదో నోటీస్ వచ్చిందంట? అవునత్తయ్య, పొలం కోసమని ఆయన బ్యాంక్లో లోన్ తీసుకున్నారు. ఆ డబ్బు కట్టలేకపోవడం వల్ల. కట్టలేకపోవడం ఏంటి? అంటే ఆ డబ్బులు వేరే విధంగా ఖర్చయిపోయాయి. వేరేలా ఖర్చయిపోయాయా? ఎంత దంగనాచివే. ఆ డబ్బులతో చీరలు కొనుక్కొని సింగారించుకున్నాను, వినాయకుడి విగ్రహం చేసి ఊరి జనంతో చప్పట్లు కొట్టించుకున్నాను అని చెప్పడానికి సిగ్గేస్తోందా? నువ్వసలు ఆడదానివేనా? సంసారాన్ని బాగు చేసుకుందాం అనుకుంటున్నావా, నాశనం చేసుకుందాం అనుకుంటున్నావా? మమ్మీ, మన ఎవరై ఏమన్నా వెంటనే కౌంటర్ ఇచ్చి గీత ఆవిడన్ని మాటలంటున్నా నోరు మెదపడలేదేంటి? మరి అత్తరికం అంటే ఏమనుకుంటున్నావే? అత్త ముందు నోరెత్తితే అట్ల కడ కాల్చి మూతి మీద వాతలెక్కడ పెడుతుందో అని భయం. అవును, నీకు చీరలు ముఖ్యమా, బ్యాంకు కట్టాల్సిన అప్పు ముఖ్యమా? వచ్చేసింది. మా అమ్మే చీరలు కొనమని పట్టుపట్టలేదు. రావే, నువ్వింకా రాలేదేంటా అని చూస్తున్నాను. నువ్వెప్పుడు ఇంతే, నిజమేంటో తెలుసుకోకుండా ప్రతి దానికి మా అమ్మని తిడుతూనే ఉంటావు. బాగానే ఇచ్చావే కూతురికి ట్రైనింగు. గుండమ్మ, ఏంటమ్మా, చీరలు నువ్వు కొనమని అన్నావా? నువ్వు వద్దని చెప్తున్నా నాన్నే కదా కొనిచ్చాడు. ఆ మాట చెప్పవే. అది చెప్పేదేంటే, ఇది అడగకుండానే వాడు కొనిచ్చాడు. అయినా నా బిడ్డ పుట్టుకతోనే ఐశ్వర్యంలో పెరిగాడు కాబట్టి పండగొచ్చినా పబ్బం వచ్చినా 10 మందికి అన్నీ కొనిపెట్టే అలవాటుంది. అందుకే కొనుంటాడు. అయినా నీ బుద్ధి ఏమైందే? ఏ, నీ పుట్టింట్లో ఉన్నప్పుడు ప్రతి పండక్కి కొత్త చీరలు కట్టుకునేదానివా?
వాడే కొనిస్తాను అనేసరికి నీ గతమేంటో మనకున్న దరిద్రమేంటో మర్చిపోయి టింగురంగా అంటూ చీరలు కట్టుకుని సోకులు చేశావు. ఇప్పుడు నా బిడ్డని ఆ బ్యాంకు వాళ్ల ముందు విలువలేని మనిషిని చేశావు. ఇప్పుడు ఆ బ్యాంక్ అప్పు ఎవడు కడతాడే? చచ్చిన మీ బాబు వచ్చి కడతాడా? చావడానికి సిద్ధంగా ఉన్న మీ అమ్మ వచ్చి కడుతుందా? ఎలాగోలా మేమే కడతా, నేనేం అడగలేదు కదా. పనికి మాలిన పౌరుషాలకేది తక్కువ లేదే. డబ్బులు కట్టేస్తుందంట. ఎక్కడి నుంచి తెచ్చి కడతావే? నువ్వు భూమి మీద పడ్డావు, మాకు దరిద్రం చుట్టుకుంది. అత్తయ్య, ఏంటే దాన్నంటే నీకు పొడుచుకొస్తుంది, నిన్నంటే దానికి పొడుచుకొస్తుంది. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తే ఇది ఆలస్యంగా భూమి మీద పడి మా ఆస్తిని హారతి కర్పూరం చేసింది. ఏ కాదా? బ్యాంక్కి కట్టాల్సిన డబ్బుల గురించి శివని అప్పడుగుదాం అనుకుంటున్నాను అత్తయ్య. చాలా గొప్ప పని చేద్దాం అనుకుంటున్నావు. 10 మందికి ఎడం చేత్తో పారేసే స్థాయి నుంచి 10 మంది దగ్గర ముష్టెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంకా ఎదో మొహం వేసుకుని నా ముందు నిలబడక ఆ అడిగేదేదో తొందరగా వెళ్ళి అడిగేడు. లేదంటే ఇప్పుడు అనుభవించడానికి ఆస్తి లేదు, ఆ పొలం కాస్త పోతే తినడానికి కూడు కూడా లేక తలో చిప్పా పట్టుకుని 4 వీధులకెళ్ళి ముష్టెత్తుకోవాలి. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ దరిద్రం నాకు చుట్టుకుంది. నానమ్మని చూస్తుంటే గట్టిగా కొట్టాలనిపిస్తుంది. అందుకే తనకి చూపించొద్దు అని అన్నాను. నా మాట విన్నావా? ఈ వయసులో వాళ్ళని మనమే చూసుకోవాలి అన్నా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నోరు మూస్తావా? పెద్దవాళ్ళం మాట్లాడుకునేటప్పుడు మధ్యలో కల్పించుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా బుద్ధి లేదా? నా మాట అంటే లెక్కలేదా? వెళ్ళవు. మమ్మీ, నిజంగా ఈ ముసల్దాని క్యారెక్టర్ ఇంట్లో ఉండాల్సిన క్యారెక్టరే. మరి మా ఆంటీ అంటే ఏమనుకున్నావే? నిజంగా ఆ గీతని రాచి రంపాన పెట్టాలి అంటే ఆవిడ ఒక్కదాని వల్లే అవుతుంది. తీర్థయాత్రలు అయిపోయి ముసల్ది మళ్ళీ ఎందుకు వచ్చిందా అనుకున్నాను గాని ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకాలం ఈవిడ ఎందుకు ఇక్కడ లేకుండా పోయిందా అని. నిజంగా ఐ మిస్ యూ గ్రాండ్ మా. ఆవిడ రేంజ్కి ఈ చిన్న డోస్ సరిపోదే. ఆవిడ క్యారెక్టర్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇంకా పెద్ద గొడవ జరగాలి. యు వాంట్ మోర్? యా. అంత పెద్ద గొడవ ఎలా జరుగుతుందో. బావగారు, ఏంటండి? నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నేను ఎప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా? చెప్పరు కాబట్టే మీరు అబద్ధం చెప్పరనే నమ్మకంతో అడుగుతున్నాను. దేని గురించండి? పుట్టింటి నుంచి ఎవరొచ్చినా ఆకాశం నుంచి దేవుడే దిగొచ్చినంత సంబరపడుతుంది నా భార్య. అలాంటిది కాఫీ తాగుదు రా అన్నయ్య అంటూ లోపలికి పిలిచి కాఫీ ఇవ్వకుండా మిమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంది? మీరేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గీత ఎందుకో కంగారు పడుతుంది. ఏంటి ఆ విషయం? అంటే అది అది నేను చెప్పడానికి ఏముంటుందండి? మీరు నాకు అబద్ధం చెప్పరు అనే నమ్మకం ఉందని ఇప్పుడే చెప్పాను. మ్యాటర్ ఏంటి బావగారు? అని ఆలోచిస్తున్నాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి గీత ప్రవర్తనలో మార్పు వచ్చింది. దేనికైనా తడబడకుండా సమాధానం చెప్పే గీత కొన్నిసార్లు తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అసలేం జరిగిందో నాకు నిజం తెలియాలి. మీరే ఆ నిజాన్ని నాకు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గీత ఉన్న పళంగా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది? చెప్పండి బావగారు.
మీ మౌనం నాకు సమాధానం కాదు బావగారు. మీకు తెలిసిన ఆ నిజాన్ని నాతో చెప్పకపోతే మన బావబామర్దుల సంబంధం ఇక్కడితో తెగిపోతుంది. బావగారు, అలా నన్ను పిలవాలి అంటే మీరు నిజం చెప్పాలి. లైఫ్లో ఎన్నో ఆశల్ని కలల్ని పెట్టుకుని చివరికి ఏమీ చేయలేక అనుకున్నవి సాధించలేక ఏదో బతికేస్తున్నాం అనే కాడికి వచ్చింది. విసిగిపోయాను. మీ చెల్లెల కారణంగా నా లైఫ్ రోజుకు ఒక ట్విస్ట్లా ఉంటుంది. అది చాలదన్నట్టు మీరు వచ్చి ఏదో మాట్లాడడం, అది ఆపడం, మా పెదనాన్న ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడడం, నిలదీస్తే సంబంధం లేకుండా మాట్లాడి కవర్ చేసుకోవడం. సంథింగ్ ఏదో జరుగుతుందని నాకు తెలుస్తుంది, కానీ అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ సెంటిమెంట్ డ్రామాని చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. ఇప్పటి వరకు ఉన్న తలకాయ నొప్పులు చాలవన్నట్టు దీని గురించి కూడా ఓ ఆలోచనలు మైండ్లో పెట్టుకొని నేనుండలేను. చెప్పండి. ఇంత చెప్తున్నా మీరు ఇంకా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే బాగోచ్చు చెప్తున్నాను. చెప్పరా? సరే, మీకే అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు, మీకు మధ్య నాకు కూడా చెప్పలేనంత రహస్యాలు ఉన్నప్పుడు మీ చెల్లెలు నేను ఎందుకు భరించాలి? దాపరికం చేసే వాళ్ళతో కాపురం ఎందుకు చేయాలి? అందుకే మీ చెల్లెలు మీతో పాటు తీసుకెళ్ళిపోండి. తీసుకుపోతాను, అలాగే తీసుకుపోతాను. నీకది అవసరం లేదు. నిజానికి దానికి ఏది అవసరం లేదు. సంతోషం అవసరం లేదు, సుఖం అవసరం లేదు, ఆఖరికి తన కడుపుని పుట్టిన బిడ్డ కూడా అవసరం లేదు. పెళ్లి కాకముందు మమ్మల్ని అందరినీ పోషించడం కోసం మిషన్ పుట్టింది. పెళ్లి జరిగి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మగారితో తిట్లు తింది. ఎవరెన్ని చెప్తున్నా మీ ప్రేమ పొందడం కోసం కష్టాలు పడింది. ఏనాడు తనను చూడని ప్రియ కోసం తన పేగు బంధాన్ని వదిలేసుకుంది. పేగు బంధాన్ని వదిలేసుకుందా? దానికి పిచ్చి పట్టింది. అందుకే దాని ముందు నిలబడే అర్హత లేని వాళ్ళతో కూడా మాటలు పడుతుంది. అది చూసి తట్టుకోలేక నిజాన్ని బయటికి చెప్పేయాలనుకున్న నాలంటి వాళ్ళ నోరు నొక్కేసి మనసు లేనిది అల్లా, గుండె బాగా బండబారిపోయింది, అలా తయారైంది. ఏంటి మీరు మాట్లాడేది? గీత పేగు బంధాన్ని వదిలేసుకోవడం ఏంటి? ఏం చెప్పకూడదని ఓటేయించుకుంది? చెప్పండి. మీరిప్పుడు గనక నాతో చెప్పకపోతే మీరెంతగానో అభిమానించే మీ చెల్లెల మీద ఒట్టు. మీ పూర్వీకుల వీలునామా ప్రకారం ఈ ఆస్తిలో 80% ఈ తరంలో ముందు పుట్టిన బిడ్డకి దక్కాలి, అంతే కదా? అందుకే కదా ప్రియ వాళ్ళకి 80%, మాకు 20% వచ్చింది. అదే ప్రియ కంటే ముందు మీ చెల్లెలు గనక కానుంటే 80% ఆస్తి మాకే వచ్చి ఉండేది. అప్పుడు ఈ అప్పులతో కుస్తీలు ఉండేవి కాదు, మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. మీరు ఇలా బాధపడతారని తెలిసే ఈ నిజాన్ని తెలిసిన వాళ్ళు ఎవరో మీతో చెప్పడానికి ముందుకు రావట్లేదు. నిజానికి ముందు పుట్టింది లోకేశ్వరి కాదు, మీ గుండమ్మ. గుండమ్మ? మరి లోకేశ్వరి ముందు పుట్టిందని అందరూ ఎలా చెప్తున్నారు? లోకేశ్వరి ముందు పుట్టిందని చెప్పడానికి అసలు ప్రియ పిల్లల్ని కంటే కదండి. ప్రియా బిడ్డను కనలేదా? మరి లోకేశ్వరి? మాట్లాడరేంటండి? ప్రియా బిడ్డను కన్నప్పుడు లోకేశ్వరి ఎవరు? తాను ఎవరి బిడ్డ? ఇంకా మీకు అర్థం కాలేదా బావగారు? అంటే లోకేశ్వరి? అవును, మా గీతమ్మకు పుట్టింది ఒకరు కాదు, కవలలు. ముందు పుట్టింది మీ కూతురుగా మీ దగ్గరున్న గుండమ్మ అయితే, తర్వాత పుట్టింది ప్రియ బిడ్డగా పెరుగుతున్న లోకేశ్వరి.
లోకేశ్వరి కూడా నా కూతురా? అవును, హాస్పిటల్లో కానుపు జరిగిన ఆ రోజు ఏం జరిగిందంటే నాకు కవల పిల్లలు పుట్టారా మామయ్య? అవునమ్మా. ఎవరికీ తెలియకుండా నా ఇద్దరి బిడ్డల్లో ఒక బిడ్డని ప్రియకిచ్చేస్తాను.